వీరేంద్ర ఓ యువ పురావస్తు పరిశోధకుడు అడవిలో తవ్వకాల్లో పాల్గొంటూ ఓ రహస్యమైన మాయాకుండను కనుగొంటాడు. రాత్రి 12 గంటలకు ఆ కుండ ప్రకాశిస్తూ టైం పోర్టల్ గా మారుతుంది. అది తాకిన వెంటనే అతను శాతవాహన యుగానికి వెళ్తాడు. అక్కడ ప్రజలు అతనిని కాలదూతుడుగా చూసి రాజసభలోకి ప్రవేశిస్తాడు. ఇంతలో ప్రస్తుత కాలంలో ఓ గూఢచారి మాయాకుండపై వీడియో తీసి ఒక మాఫియా డాన్ అర్జున్ ఖురానాకి పంపుతాడు. ఆ వీడియో చూసిన అర్జున్, ఇది నా చేతుల్లోకి వస్తే చరిత్రనే మార్చేస్తాను అనే దురాశతో టైం పోర్టల్ ద్వారా పూర్వకాలానికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు కథ మారుతుంది. వీరేంద్ర, అర్జున్ ఒకడు చరిత్రను రక్షించాలన్నవాడు, మరోడు దాన్ని మలచాలన్నవాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. చివరికి వీరేంద్ర ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. మాయాకుండను ధ్వంసం చేయాలి. అది చేస్తాడు, చరిత్ర బాగుంటుంది. కానీ వీరేంద్ర ఆ చరిత్రలో కలిసిపోతాడు.